पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते భవద్వేషిణి. తప్పుగా పలుకుంటే మన్నించాలి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. మొదటి లైన్ వచ్చేసి పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేణ స్వయం అని ఉంటుంది. ఇక్కడ నేను 2 పదాలు మాత్రమే ఇచ్చాను, పార్థాయ ప్రతిబోధితాం అని. అంటే ఈ మొదటి లైన్కి అర్థం ఏమిటంటే స్వయంగా భగవంతుడైన నారాయణుడు అర్జునుడికి ఉపదేశించింది అని అర్థం. ఇక రెండవ లైన్ చూసినట్టయితే వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్యే మహాభారతం అని ఉంటుంది. అంటే పురాణముని అయినటువంటి వ్యాస మహర్షి చేత మహాభారతం మధ్యలో కూర్చబడింది అని అర్థం. ఇక మూడవ లైన్ చూసినట్టయితే అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అని ఉంటుంది. అద్వైతామృతవర్షిణీం అంటే అద్వైతం అనే అమృతాన్ని వర్షంలా కురిపించేది అని అర్థం. ఏంటది? భగవద్గీత. తర్వాత అష్టాదశాధ్యాయిని అన్నారు. అంటే అష్టాదశాధ్యాయిని 18 అధ్యాయాలు కలిగినది. తర్వాత లైన్ చూసినట్టయితే అంబా. అంబా అంటే ఇక్కడ భగవద్గీతని తల్లితో పోలుస్తున్నారన్నమాట. త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి అని ఉంటుంది. అంటే త్వామనుసందదామి అంటే నిరంతరం నిన్నే ధ్యానిస్తున్నాను అని అర్థం. భవద్వేషిణి అంటే సంసార బంధాలను పోగొట్టేది అని అర్థం. అంటే జనన మరణ చక్రాల నుండి వచ్చే దుఃఖాన్ని సైతం పోగొట్టేది అని అర్థం. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూసినట్టయితే భగవంతుడైన నారాయణుడు అర్జునుడికి ఉపదేశించినది, వ్యాస మహర్షి మహాభారతంలో పొందుపరిచినది 18 అధ్యాయాలతో కూడిన అద్వైతమనే అమృతధారను కురిపించేది, జనన మరణ రూపమైన సంసార భయాన్ని పోగొట్టేటటువంటిదైన ఈ గీతామాతను నేను ధ్యానిస్తున్నాను అని అర్థం అన్నమాట. ఇక ఇది ప్రస్తుత కాలంలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ శ్లోకంలో అంబా భగవద్గీతను ఒక తల్లిలాగా సంబోధించారు. అంబా అని రాశారు కదా. అయితే ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే ఆపద నుంచి రక్షించి సరైన దారిలో నడిపిస్తుందో భగవద్గీత కూడా మనిషి అజ్ఞానం నుండి, జీవితంలో తన కష్టాల నుండి రక్షించి మోక్షం వైపు నడిపిస్తుందని అర్థం. ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే కనుక లైఫ్ మేనేజ్మెంట్ మాన్యువల్ అని చెప్పచ్చు. ఇట్స్ ఎ లైఫ్ మేనేజ్మెంట్ మాన్యువల్. ఆధునిక సారథ్యం అంటే ఒక గైడింగ్ ప్రిన్సిపల్ అనమాట. ఒక మనిషి జీవితానికి ఒక గైడింగ్ ప్రిన్సిపల్. కాబట్టి మనం ఈ భగవద్గీతని కులమత భేదాలు లేకుండా అందరం కూడా పాటించవచ్చు. మరొక శ్లోకంతో మీ ముందుంటాను. నమస్కారం.